ఇద్దరు అంటే ఆమె తల్లిదండ్రులు ఇద్దరికి ఎయిడ్స్ ఉందని తెలిసింది అండ్ అక్కడి నుంచే ఈ పాప కూడా సోకింది. వాళ్ళిద్దరు చనిపోయారు. ఎన్నాళ్ళు అవుతుందమ్మా చనిపోయి వాళ్ళిద్దరు? వాళ్ళ అమ్మాయి పిల్ల విజయవాడలో ఉండేవారు. విజయవాడలో ఉంటే ఆ పక్కింటి వాళ్ళు మా పిన్నమ్మ ఉన్నది అలాగని చెప్పిందండి సార్. చెప్తే వాళ్ళు తీసుకొచ్చి నాకు చెప్పేశారు అనమాట. వీళ్ళ అమ్మ మీకేమవుతారు? అక్క కూతురండి. అక్క కూతురు. మా అక్క కూతురు అనమాట. అక్క కూతురు అయితే ఇంక నాకు చెప్పగానే అలాగా ఒక 5 నెలలు బాగా తిరిగింది సార్. ఇంకా అక్కడి నుంచి చచ్చిపోతా ఇంకా నాకు చెప్పింది, నా బిడ్డని ఏం చేస్తావో మరి నువ్వే పెంచాలి అలాగని నా చేతిలో చెయ్యేసి చెప్పేసి చనిపోయింది సార్. ఏమి ఎరుగని పాపకు ఎదకోతలు చూపి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఇంకా నా పరిస్థితి ఏమి లేదు సార్. ఇంక అలాగా కూలి పని చేసుకోవడం అలాగా బతుక్కుంటా వచ్చేదాన్ని. పిల్లలు చూస్తారని నేను ఆశపడితే ఉంటే ఆ పిల్లని నువ్వు చేరదీసావు కదా, నేను చూసే పని మాకు లేదు, ఆ పిల్లని వదిలేస్తేనే చూస్తాం లేకపోతే చూడమని అంటున్నారండి ఇప్పుడును. అయినా ఇప్పుడు పిల్లకి చూస్తే 11వ సంవత్సరం. ఇప్పటిదాకా పెంచి ఇప్పుడు పిల్లని నేను ఎలా వదిలేయాలో వదిలేయను, పిల్లల్ని పెంచుకుంటాను, చూస్తే చూడండి మానేస్తే మానేయండి అని నేను పిల్లలతో అన్నాను సార్. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో మీతో కాకుండా ఈ పిల్లతో ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళు? ఈ పిల్లలు కూడా అండి అమ్మ అని పిలుస్తుంటే పిల్లలు పట్టించుకోలేదండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నా సరే కానీ అమ్మ అలాగనేసి పిల్ల ఆశపడి పిలిచినా సరే కానీ పట్టించుకోలేదండి. ఫోన్లు అవి చేస్తున్నాండి, దూరంగా ఉన్నారండి. సో అంటే ఇదివరకు కలిసే వాళ్ళమ్మా? నేను కలిసాను ఎప్పుడైనా వాళ్ళని? అమ్మని పిలుస్తాను సార్. ఎప్పుడు పిలిచేదానివి? ఎప్పుడన్నా ఇంటికి అది వస్తే పిలిచేదాన్ని సార్. వచ్చేవాళ్ళ ఇంటి దగ్గరికి? వచ్చేవాళ్ళు సార్, ఎన్నాళ్ళు వచ్చేవాళ్ళు సార్, ఇప్పుడు రావట్లేదు సార్. ఎన్నాళ్ళ క్రితం వచ్చేవాళ్ళు? 2 నెలలు ఎంత అవుతుంది సార్ ఇప్పుడు వచ్చి? 2 నెలలు అవుతుంది వచ్చి. ఎందుకు రావట్లేదు ఇప్పుడు? నీళ్ళు నప్పలేదని వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు అమ్మమ్మని నన్ను చూడడానికి రమ్మంటే రాలేదు సార్. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు సార్. ఎన్నాళ్ళు అయింది? 2 నెలలు అంత అవుతుంది సార్. దానికి ముందు వచ్చేవాళ్ళ? వచ్చేవారు సార్. అంతకుముందు మా ఇద్దరిని అంత బాగా చూసేవాళ్ళు సార్, ముగ్గురును. ఇప్పుడు బాగా చూడట్లేదు సార్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. పిన్నాదర్ సార్ అమ్మని పిలుస్తాను సార్. అలా ఆయన కూడా నాన్న నమ్మని గెగెత్తాను సార్. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.